పలుకు దివ్వెలు. రచన పొడిచేటి సాయన్నాచార్యులు గారు. కవి పరిచయం. పొడిచెట్టి సాయన్నాచార్యులు గారు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, ప్రస్తుతం విశ్రాంత ఉపాధ్యాయులు. వీరు భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పూర్వ ప్రధానార్చకులు కీర్తిశేషులు శ్రీమాన్ పొడిచేటి వీరరాఘవాచార్యులు మరియు శ్రీమతి నరసమ్మ దంపతులకు 7వ సంతానంగా జన్మించారు. అభినవ మొల్ల చక్రవర్తుల లక్ష్మీ నరసమ్మ గారికి వీరు సోదరుడవటం విశేషం. మహావాగ్గేయకారుడు భద్రాచలం రామదాసు గారు రాముని కైంకర్యం కొరకు ఏర్పరిచిన అర్చక వంశానికి చెందినవారగుట మరో విశేషం. ఇంతటి అదృష్టవంతులు, ప్రతిభావంతులు, సృజనాత్మకులు అయిన శ్రీ సాయన్నాచార్యులు గారు జన్మస్థలమైన భద్రాచలంలోనే విద్యాభ్యాసం కొనసాగించారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే తల్లిదండ్రులు, తోబుట్టువులు, చుట్టుపక్కల వారి సహచర్యంలో భద్రాద్రి రాముని పట్ల భక్తిభావం, కవితా వ్యాసంగం పట్ల ఆసక్తి, సాంస్కృతిక కళల పట్ల అభిరుచిని ఏర్పరచుకున్నారు. 18వ ఏటనే పాంచరాత్రాగమన దీక్ష తీసుకొని భద్రాద్రి శ్రీరామునికి తిరువారాధన మొదలుగా గల అనేక సేవలను నిర్వహించారు. సంతోషకరమైన జీవితాన్ని కొనసాగించారు. వివాహానంతరం ఉద్యోగరీత్యా చర్లమండలం సత్యనారాయణపురంలో ఉండిపోయారు. కవిత్వం రాయడానికి అనేక అంశాలు ప్రేరణనిస్తూ ఉంటాయి. కొంతమందికి ప్రకృతి ప్రేరణ అయితే కొంతమందికి శృంగారపరమైనవి స్ఫూర్తినిస్తాయి. అలాగే సమాజ పరిస్థితులు మరికొందరికి ప్రేరకమవుతాయి. సాయన్నాచార్యులు గారికి మాత్రం సహజ పరిస్థితులతో పాటు రకరకాల మనస్తత్వాలు గలవారి మధ్య సంచరించడం మొదలగు అంశాలు కలం పట్టించినట్లుగా వారు చెప్పడం జరిగింది. సహజంగా వీరికి రచనలు చేయటం పట్ల అభిరుచి మెండు. ఈ కారణంగా కలం పట్టిన తదుపరి 3 పూలు 6 కాయలుగా వీరి సంగీతం అభివృద్ధి చెందింది. గ్రంథ పఠనం, స్పందించిన వెంటనే రచనకి ఉపక్రమించడం వీరి హాబీలు. పలుకు దివ్వెలు అనే ఈ ప్రస్తుత రచన అర్ధశతి, అర్థవంతమైన సమర్థవంతమైన రచనగా పేర్కొనడం ఎంతమాత్రం అతిశయోక్తి కానే కాదు. ఏది మంచి ఏది చెడు తెలుసుకోలేని అజ్ఞానం, అనైతికత సమాజంలో ఎటువంటి విపరీత ధోరణులకు దారితీస్తాయో, ఎంతటి విపత్కర పరిస్థితులను కల్పిస్తాయో ఏ ఒక్కరోజు ఏ న్యూస్ ఛానల్ ఒక 10 నిమిషాల పాటు చూసినా అర్థమైపోతుంది. ర్యాంకుల వేటే లక్ష్యంగా సాగే నీటి చదువులు పరిపూర్ణమైన పౌరులను తయారు చేయడంలో విఫలమవుతున్నాయి. ఒక విద్యార్థి పతనమైతే ఆ బాధ్యత గురువులు మరియు తల్లిదండ్రులదే. మార్కుల వేటలో అలసిపోతున్న నేటి విద్యార్థులకు 4 మంచి మాటలు చెవిని వేయాలనే ప్రయత్నమే ఇది. ఈ పద్యాలు ఎంతమంది చదువుతారో తెలియదు, కానీ చదివిన వారు వీటిలో ఉన్న విషయాన్ని తమ పిల్లలకు చెప్పాలని నా ఆశ, ఆకాంక్ష. ఇది కేవలం చీకటిలో ఒక చిరు దీపం వెలిగించే ప్రయత్నం మాత్రమే. విద్యాబోధన ఒక బాధ్యతగా స్వీకరించి నిజాయితీతో కర్తవ్యం నిర్వహించే ఉపాధ్యాయులకు, తమ పిల్లలు ఉన్నత విలువలు పాటించాలని తాపత్రయపడే తల్లిదండ్రులకు, పెద్దల మాట చెవిని పెట్టని చిన్నారులకు నా ఈ పలుకు దివ్వెలు అంకితం. పొడిచేటి సాయన్నాచార్యులు. అతని వలన పదవి నుతికెక్కి జాతికి వెలుగు చూపే తత్వవేత్త గురువు. అతడే సర్వేపల్లి, అతని కతడే సాటి, సత్యమైన బాట సాయి మాట. ఉపాధ్యాయునిగా కొనసాగుతూ తదుపరి కాలంలో మహోజ్వల పదవి అయిన భారత ప్రథమ పౌరునిగా, భారత రాష్ట్రపతిగా విశేష సేవలందించి ఆ పదవికే కీర్తి తెచ్చి ఏనాడైనా ఒకే నిర్మల నియతి కలిగిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పండితునకు ఎవ్వరూ సాటిరారు. చదవవలయునెప్పుడు చదివించవలయును, చదువుకున్న బ్రతుకు చక్కబడును. విజయ సాధనము విద్యాధనమురా, సత్యమైన బాట సాయి మాట. జీవితంలో గెలుపు సాధించాలంటే ప్రతి ఒక్కరూ బాగా చదువుకోవాలని, ప్రతి మనిషి విజయానికి చదువు ఒక్కటే సాధనమని గ్రహించాలి. అక్షరాలు దిద్ది
అంకెలెన్నియు నేర్చి బాగా చదవవలయు బాలలంతా. ఎంత నేర్చుకున్న అంత సౌఖ్యమురా, సత్యమైన బాట సాయి మాట. బాలలారా, బాల్యం నుండే అక్షరాలు అంకెలు బాగా నేర్చుకుంటే భవిష్యత్తు ఎంతో గొప్పగా సుఖంగా ఉంటుంది అని భావం. పసి వయస్సు నిగ్గు వసివాడనీయకు, చదువుకున్న నీకు సుఖము కద్దు. చదువు మానవద్దు బతుకుల సరిదిద్దు, సత్యమైన బాట సాయి మాట. బాలలారా, బాల్యాన్ని వృధా చేసుకోవద్దు. చదువు మిమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది, సుఖ సంతోషాలని ఇస్తుంది. బడికి వెళ్ళవలయు బడి ఈడు పిల్లలు, వెట్టి చాకిరీలు కట్టిపెట్టు. బడికి వెళ్ళువారి బతుకులు వెల్గొందు, సత్యమైన బాట సాయి మాట. బాలలు బడికి వెళ్లాల్సిన వయసులో బాల కార్మికులుగా మారి జీవితాన్ని వృధా చేసుకోకండి. మంచి జీవితం కోసం ప్రతి ఒక్కరూ బడిబాట పట్టాల్సిందే. బడుల నంగ ఆట పాటల నలరించి, విద్య నేర్పునట్టి విమలసాల. గురువే దైవమనుచు ఎరుగరా విద్యార్థి, సత్యమైన బాట సాయి మాట. పాఠశాల అంటే బాలబాలికలను ఆటపాటలతో ఉత్సాహపరుస్తూ చదివి నేర్పే పవిత్ర దేవాలయం లాంటిది. ఆ పాఠశాలలో చదువు నేర్పే ఉపాధ్యాయులు దేవుడితో సమానం అని గ్రహించండి. తెలుగు పద్యమందు గలవు నీతి కథలు, తెలుగు పద్యమందు తేనెలొలుకు. తెలుగు పద్యమెరిగి పలుకరా మధురోక్తి, సత్యమైన బాట సాయి మాట. తెలుగు పద్యాలు వింటే అందులో బాలలను సత్యమార్గంలో నడిపించే నీతి కథలు, సుమధురమైన సూక్తులు ఎన్నో ఉంటాయి. అవి బాలల బంగారు భవిష్యత్తుకు సోపానాలు కాగలవు. గణిత శాస్త్రమందు ఘన చతుర్విధములౌ, ప్రక్రియలను నేడవశ్యముగను. శ్రద్ధతోడనేర్చు ఛాత్రులకెదురేది, సత్యమైన బాట సాయి మాట. గణిత శాస్త్రంలో కూడిక, తీసివేత, గుణకారం, భాగాహారం అనే ఈ 4 ప్రక్రియలు ప్రధాన భూమికను వహిస్తాయి. వీటిని చిన్నతనం నుంచే శ్రద్ధగా నేర్చుకున్న విద్యార్థులకు ఇక తరువాతి కాలంలో ఎదురు ఉండదు. భవిష్యత్తులో గణిత విద్యలో అత్యుత్తమ స్థాయి పొందుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. పెద్దవారి మాట పెడచవి బెట్టక, ఆలకించవలయు బాలలంతా. కొంత విన్న చాలు కొండంత మేలవును, సత్యమైన బాట సాయి మాట. పెద్దలు చెప్పే మాటలు వింటే బాలలకు ఎంతో మేలు జరుగుతుంది. పెద్దల మాటల్లో కనీసం కొన్నైనా వింటే జీవితంలో ఎంతో కొంత మేలు జరుగుతుంది అని భావం. చేతనైన వరకు చేయూతనీయంగ, తల్లిదండ్రులెప్పుడు తలచిరేని. పాఠశాల ప్రగతి పదమున పయనించు, సత్యమైన బాట సాయి మాట. పాఠశాలల అభివృద్ధికి విద్యార్థుల తల్లిదండ్రులు చేతనైనంత సహాయం మరియు సహకారం అందిస్తే ప్రతి పాఠశాల కూడా అత్యున్నత స్థాయిలో సేవలు అందించగలుగుతుంది.